తెలుగువాని ప్రేక్షకులకు నమస్తే. అక్షరం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన మధ్య ప్రముఖ తెలుగుదేశం నాయకులు, అవే సంస్థ అధ్యక్షులు మన ముందున్నారు. వారితో ముఖాముఖి కొనసాగిద్దాం. నమస్తే అన్నగారు. నమస్కారం. అన్నగారు, మీరు ఒక తెలుగుదేశం నాయకులుగానే కాకుండా అవే సంస్థను పెట్టి మరి దేశవ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు అంటే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు మీరు కొనసాగిస్తున్నారు. ఈ అవే సంస్థను ఎందుకు పెట్టాల్సి వచ్చింది? 2004లో అనంతపురం జిల్లాలో రాయలసీమలో కొంత నరమేధం జరిగేది. వ్యక్తుల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషం రగిలిపోయి ప్రతీకారక్ష జరిగేటువంటి పరిస్థితి. అప్పుడు పరిటాల రవి, మద్దలచెరు సూరి గొడవలన్నీ అందరికీ తెలిసిందే. అందులో నడి రోడ్లో ఎవడైనా పోతే ఎవరో అన్నం పెట్టారనో లేకపోతే ఎవరో బంధుత్వం ఉందనో చంపేటువంటి పరిస్థితి ఉంది. ఆ భయానకమైన వాతావరణంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అప్పట్లో ప్రెస్ క్లబ్లో ఆ రోజు ఒకటి జస్ట్ రవీంద్ర మన మల్లాది సుబ్బమ్మ అదేవిధంగా కొంతమంది పెద్దలందరూ కూడా కలిసి డిస్కస్ చేశాం. జరుగుతూ ఉందంటే వాళ్ళు ఎందుకు ఒక మూమెంటింగ్గా తీసుకొని పోకూడదు అని చెప్పి మాట్లాడి మీకు దీని మీద అవగాహన ఉంది, మీరే లీడ్ తీయండి అని. సో అప్పుడు TV9 సపోర్ట్ చేసింది. మేము కర్నూలు జిల్లాలో కవట్రాల వెంకటప్ప నాయుడు వారాల పద్మక్క ఇష్యూ ఉన్నప్పుడు వెంకటప్ప నాయుడు దగ్గర పోయా. కాంప్రమైజ్ కాకూడదా ఎందుకు కూడా అని. అప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. వారాల లేదన్నా ఒళ్ళంతా చూపించి గాయాలైనాయి, మీరు ఎవరో నాకు భరోసా ఇస్తారన్నాడు. అప్పుడు 2004లో తెలుగుదేశం పార్టీలు కూడా బయటకు వచ్చేసాను. వారాల పద్మక్క ఇంటికి వెళ్ళాం. ఆమె కళ్ళల్లో అగ్నిజ్వాలలు రగిలేటువంటి పరిస్థితి చూసి ఏం చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా ప్రేమ ఆమె TV9 వాళ్ళు కూడా వచ్చారు మాతో. చెప్తే ఏం పట్టించుకోలేదు. వెంటనే వెంకటప్ప నాయుడు దగ్గర పోయి జాగ్రత్తగా ఉండు అని చెప్పాం. సరే చెప్పిన 2-3 నెలల్లోనే చంపేశారు. అంటే ఈ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు గ్రూపుల మధ్య ఉన్న తగాదా, బాంబులు పేలో లేదా ఇతరత్ర వేరే రకంగా ఏమైనా జరిగితే అన్యం పుణ్యమనే అమాయకులు రోడ్లో పోయేవాళ్ళు బహిరంగ ప్రదేశాల్లో బాంబు పెళ్లి జరిగితే కాళ్ళు పోయి, చేయి పోయి, తర్వాత చచ్చిపోయి. అంతెందుకు తాడిపత్రిలో 2 వర్గాల మధ్య ఒకప్పుడు గొడవలు జరిగితే పార్కుల్లో పోలీసు అప్పుడప్పుడు గస్తీ ఉంటుందని చెప్పి పార్కుల్లో బాంబులు దాచారు. ఆదివారం రోజు మున్సిపల్ ఓపెన్ యొక్క ప్లేస్లో పార్క్లో పోయి పిల్లలు ఆడుకుంటే బంతి ముళ్ళ కంపుల్లో పోయిందని చెప్పి తీసుకుంటారు. ఆ బాంబులు కూడా బంతుల్లాగుంటే తీసుకొని పేలుతాయి. క్షతగాత్రులు ఆంధ్ర ఆసుపత్రికి వచ్చారు. అంటే ఈ విధంగా ఎంతోమంది ఒక కదిరిలో ప్రత్యర్థిని దాడి కోసం బాంబు తీసుకొని వెంటాడితే అది ఆయన శత్రువు సేవ అవుతాడు. రోడ్లో ఉన్నటువంటి వ్యక్తి నాగరాజు అనే అతను చనిపోతాడు. అదేవిధంగా ముద్దునూరులో మండల కార్యాలయం మీద దాడి చేస్తే కసు ఊడ్చే ఆమె మీద బాంబు పేలి ఆమె ఎర్లీ మార్నింగ్. అంటే ఈ విధంగా సమాజం మీద ప్రభావం పడుతూ ఉంది అని చెప్పి దాని మీద ఫ్యాక్షన్ ప్రభావం సమాజం మీద పడుతూ ఉందని, ఎంతోమంది అమాయకులు బలైపోతున్నారు అనే దీంతోనూ. ఇంకోటి రాజకీయంతో కలిసిపోయిన ఫ్యాక్షన్తో కలిసిపోయిన రాజకీయం. ఈ విధంగా నెక్స్ట్ ఈ ఫ్యాక్షన్స్లు కూడా ఏమైందంటే ఆ ప్రాంతంలో అధికారం ఒకప్పుడు రాజకీయ నాయకులు ఈ ముఠా నేతల దగ్గర పోయి ఓట్లు వేయించుకొని ఎమ్మెల్యేలు, మంత్రులు అయ్యేవాళ్ళు. పోలీసులకు ఏదైనా పని ఉంటే ఆ ఫ్యాక్షనిస్టులు, ముఠా నేతలు రాజకీయ నాయకులు అడిగేవాళ్ళం. ఈ ముఠా నేతలు ఆలోచించారు, మేమే ఎన్నికల్లో టికెట్లు తీసుకొని గెలిస్తే అయిపోయాయి కదా అని. సో రాజకీయ పార్టీలో చేరడం, టికెట్ తీసుకోవడం, ఎమ్మెల్యేలు కావడం, మంత్రులు కావడం, అధికారము, దౌర్జన్యము, ఆధిపత్యము, అంగబలము, ఆ ప్రాంతాల్లో రెవెన్యూ ఫ్యాక్టరీలు కానీ లేదా ఏమన్నా కూడా కాంట్రాక్ట్లు వచ్చినా కమిషన్లు, ఆర్థికంగా కూడా ఎదగడానికి దోహదపడింది. ఈ విధంగా బలపడేటువంటి పరిస్థితికి మనం జనంలో తీసుకోమని ఎక్కడ పోయినా మీరు చూసింటారు. పులివెందుల పులి, తర్వాత సింహం అనే టైగర్ అని మనం చెప్పాము. CD తయారు చేసి మానవ జన్మ శ్రేష్టము, పులి, సింహాలు, క్రూరమృగాలు అవి అడవుల్లో ఉండాలా, జనారణ్యంలో కాదు అని చెప్పి దాన్ని కూడా మనం చైతన్యం పుస్తకం రాసాం. ఫ్యాక్షన్ మీద స్టడీ చేసి తర్వాత ఆ CDలని రూపంలో ఇచ్చాం. ఇవి చేయడం వల్ల కొంత చలనం వచ్చింది. అది బాగానే ఉంది. దాంతోపాటుగా ఈ రాజకీయ నాయకులు అవినీతికి, అక్రమార్జనకి సులువైన మార్గంగా ఎన్నుకున్నారు కాబట్టి అదొక పోరాటం చేస్తూ మళ్ళీ ఉద్యోగాలస్తుల్లో ఎవరైనా నిజాయితీ పనులు ఉంటే వాళ్ళని కూడా గౌరవిద్దామనే దీంట్లో ఫ్యాక్షన్ని, కరప్షన్ని ఒక విధానం, ఒక ఆశయంగా తీసుకొని అవి ఏ విధంగా పోవాలో దాని మీద ఫైట్ చేస్తాం. ఈ అవే సంస్థ ద్వారా మీరు చాలా కార్యక్రమాలు చేస్తున్నారన్న. మరి అవే సంస్థ ప్రధానమైనటువంటి లక్ష్యాలు ఏమిటి?
అంటే అవాయిడ్ వైల్డ్నెస్ అండ్ డీసినెస్ అవే అంటే క్రూరత్వానికి వ్యతిరేకంగా అన్ప్లెజెంట్నెస్కి వ్యతిరేకంగా ఉందామని, అంటే ప్రశాంతత ఉండాల సమాజం, దానికోసం మనం పనిచేద్దామని. సో దీంట్లో మనం ఆ రకంగా ఆ కోణంలోనే ప్రయత్నం చేస్తున్నాం. అవే ఫ్రమ్ కరప్షన్ అని, ఏ వే ఫర్ గుడ్ అని ఇట్లా తీసుకుపోయాం. సో దాని మూలన మనం ఈ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, జీవితంలో లంచం ముట్టనటువంటి ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళని సెలెక్ట్ చేసి సొంత ఖర్చులతో నేషనల్ కాన్ఫరెన్స్ చేసి అన్ని స్టేట్లో కూడా పెట్టాం, చేసి అవే ఫ్రమ్ కరప్షన్ చెప్పి వాళ్ళకి అవార్డ్స్ ఇస్తాం. దానివల్ల ఏంటంటే తీసుకున్న వాళ్ళకి పెద్ద ఉపయోగం లేకపోవచ్చు, మనకేదో ఉపయోగం అని కాదు, ఆ నిజాయితీ పనులను గౌరవించేటువంటి వ్యవస్థ సంస్థలు కూడా భారతదేశంలో ఉన్నాయంటే మరికొంతకాలం మనం నిజాయితీగా ఉందామని చెప్పి అనుకుంటారు. ప్రతి వాడు అనుకుంటున్నాడు, యువకుడు ఉద్యోగాల్లోకి వస్తే నిజాయితీగా ఉండాలనుకుంటాడు. అధికారంలో ఉద్యోగం చేసేటప్పుడు అధికారుల నుంచి కానీ రాజకీయ నాయకుల నుంచి కానీ గుర్తింపు లేదు. ప్రమోషన్స్లో బదిలీల్లో నిజాయితీగా ఉండాలంటే పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ ఇంట్లో ఈ బాధ, బయట బాధ, బంధువుల్లో బాధ, స్నేహితుల్లో చులకన, అంటే ఆర్థికంగా లేడని అన్ని భరించి నిజాయితీగా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతన్ని మనం గౌరవిద్దామని ఆ కాన్సెప్ట్ కూడా తీసుకొని వాళ్ళకి అవార్డ్స్ ఇస్తున్నాం. చాలామంది, ఒక ఆమె సెక్రటరియట్లో ఒక ట్రైబ్ పనిచేస్తుంది, లాస్ట్ మాణిక్ సర్కార్ త్రిపుర ఫార్మర్ సీఎం వచ్చాడు, ఆయన పిలిపి చీఫ్ గెస్ట్ పిలిచాం. పెడితే ఆమె వేదిక మీద భార్య భర్త ఏడ్ చేశారు. ఏడ్ చేసి అంటే కష్టానికి ఎంత ఇది ఉంది కదా, ఈ విధంగా అక్కడ మాకి ఆ ఫంక్షన్కి అంతా ఆమె ఏడ్చిండి చూసిన తర్వాత సార్థకమైంది, ఇది గుర్తించే వాళ్ళను. ఇట్లా ఈ విధంగా పలు కోణాల్లో ముందుకు పోతుంది. అంటే అనంతపురంలో మీరు అవే సంస్థను ప్రారంభించి దేశవ్యాప్తంగా విస్తరించారు. మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించి వారిని ప్రోత్సహించాలని, అంటే వారి నిజాయితీని గుర్తించి వాళ్ళకు అవార్డులు ఇస్తున్నారు. ఇంకా ఈ సంస్థ గురించి అంటే ఎలాంటి చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని మీరు భావిస్తున్నారు? మనం ప్రధానంగా ఇది ఒక సామాజిక స్పృహతో బాధ్యతతో ఉండేటువంటి దీంట్లో ఢిల్లీ, మహారాష్ట్ర లేదా కర్ణాటక అందరూ కూడా దీంట్లో మెంబర్స్ అంతా ఉన్నాం. ఇది ఒక ఫోరం, దీంట్లో అవేర్నెస్ క్యాంప్స్ పెడుతున్నాం. జనరల్గా ఈ మంచిని పెంచుదాం, చెడుని చూస్తామని. తర్వాత నిజాయితీ వాళ్ళని ప్రతివాడు దేశంలో ఏం చేస్తున్నాం, అవినీతి పోవాలి, అవినీతి పోవాలి, అన్యాయం పోవాలి అంటున్నాడు. సరే, అవినీతి పోవాలి, నిజాయితీగా బతికేవాడిని ఎవరన్నా బతికినిస్తున్నారా, గౌరవిస్తున్నావా, సత్కరిస్తున్నావా? మన స్లోగన్ ఏంటంటే, వెన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రెస్పెక్ట్ ఆనెస్ట్ పర్సన్, వెన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఆనర్ ఆనెస్ట్ పబ్లిక్ సర్వెంట్, యూ హ్యావ్ నో రైట్ టు క్వశ్చన్ అబౌట్ కరప్షన్ గురించి మాట్లాడకు నీకు లేదు. మంచిని నువ్వు పెంచినప్పుడు, మంచి గురించి మాట్లాడినప్పుడే చెడు గురించి క్వశ్చన్ చేసే హక్కు వస్తుంది తప్ప ప్రతి వాడు చెడు గురించి మాట్లాడుతున్నాడు, మంచిని గుర్తించండి, అప్పుడు కొంతకాలం మంచి అనేది పెరుగుతుంది అనేటువంటి తీసుకుని వచ్చాను. అది మెయిన్ మంచి వాళ్ళందరినీ గుర్తించడం, ఒక దగ్గర చేర్చడం. రాజకీయాల్లో కూడా నిజాయితీ పనులు ఉంటారు. ప్రజలు ఏమంటున్నారంటే వీని దగ్గర డబ్బులు లేవు, వీని దగ్గర ఏమి లేదు, ఎలక్షన్లో ఖర్చు పెట్టలేడు, రకరకాలు మాడుతున్నారు. మరి డబ్బున్న వాళ్ళ గురించి మాడితే రాజకీయం సేవ, రాజకీయం వ్యాపారం కాదు. మరి అది వ్యాపారం అయింది. అట్లా ఈ విధంగా మంచిని పెంచండి మీరు గౌరవించినప్పుడే. మళ్ళీ ఎవరైనా ఎమ్మెల్యేలు అవినీతినో అక్రమాలు చేస్తూ ఉంటే తప్పు అంటున్నారు. తప్పు కరెక్టే, మీరు ఎంత మాత్రం నిజాయితీ ఉన్న వాళ్ళు గౌరవిస్తుందని అంటే క్వశ్చన్ కూడా భవిష్యత్తులో క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఈ విధంగా అన్ని రంగాల్లో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. వివిధ రంగాల్లో ఉన్న మంచి వాళ్ళని గుర్తిద్దాం, గౌరవిద్దాం, నమస్కరిద్దాం, సత్కరిద్దాం. ఆటోమేటిక్గా నీకు చెడ్డవాళ్ళు అనేవాళ్ళు కూడా మంచి వాళ్ళుగా మారడానికి దోహదపడుతుంది అనేది ఈ చేసేటువంటి కార్యక్రమంలో ఒక భాగం. ఇప్పుడు ప్రపంచంలో అంటే మామూలుగా ఎన్నో సంస్థలు ఉన్నాయి, కానీ మన భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ అవే సంస్థకు మంచి గుర్తింపు ఉంది, ఇతర ప్రాంతాల్లో కూడా ఉంది. అంటే ఇలాంటి సంస్థను పెట్టాలనేటువంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? నేను ఎందుకంటే అదే చెప్తున్నా కదా, ఫస్ట్ హింసా ప్రవృత్తికి వ్యతిరేకంగా పెట్టాం రాయలసీమలో. అక్కడ కులాల మధ్య, ప్రాంతాల మధ్య అంతా ఇష్యూ వస్తే కాదని ఆ రోజు ఒకటి చిన్న ఎగ్జాంపుల్, క్రిస్టల్ గార్డెన్లో ఒక సదస్సు పెట్టాం, పెద్ద ఎత్తున వేలాది మంది వచ్చారు. ఆ వెహికల్స్ వచ్చేటప్పుడు ఇద్దరు అనుచరులు కూడా చనిపోయారు. జయప్రకాష్ నారాయణ గారు, తర్వాత సురవరం సుధాకర్ రెడ్డి, తర్వాత కొండా లక్ష్మణ్ బాబూజీ, మళ్ళీ అందరూ రకరకాలందరిని పిలిచాము. రాజశేఖర రెడ్డి గారు కూడా ఇన్వైట్ చేశాను ముఖ్యమంత్రిగా. నాకు వీలు కాలేదని చెప్పి జానారెడ్డిని పంపించాడు. ఫైనాన్స్ మినిస్టర్ రోషయ్య గారు వచ్చారు. పెద్ద ఎత్తున ఉదయం నుంచి సాయంత్రం వరకు అంతా కూడా వి హనుమంతరావు కాంగ్రెస్ నుంచి చేసుకుంటూ వచ్చాం. అప్పుడు రకరకాలుగా తప్పు ఇదే, లివ్ అండ్ లెట్ లివ్, బ్రతకనివ్వు అనే సూక్తికి ఆధారంగా పనిచేద్దామని పెద్ద ఎత్తున జరిగింది. నెక్స్ట్ డే పేపర్లో రాయలసీమ వాళ్ళంతా కూడా దౌర్జన్యాలు చేస్తున్నారు అనేది
హెడ్లైన్స్లో పేపర్లు రాశారు, అది ఎవరో మాట్లాడారని. రాజశేఖర రెడ్డి గారు ఒక వ్యక్తికి ఫోన్ చేసి, జర్నలిస్టు మీ బోటి జర్నలిస్ట్కి తెలిసిన వ్యక్తికి ప్రభాకర్ చౌదరి ఉన్నాడని పిలిపిస్తావు అంటే, నెక్స్ట్ డే కాబట్టి ఉన్నాను పోయా, ఇంటికి పోతే భుజం చేసుకొని పక్కకి తీసుకెళ్ళాడు. రాయలసీమ వాళ్ళు దుర్మార్గులని చెప్పి క్రియేట్ చేయడం కరెక్టా అన్నాడు. అంటే హోమ్ మినిస్టర్ని పంపాను కదా ఇట్లా నేను అన్నాను, నేను రాయలసీమ వాడినే కదా, అంతెందుకు మా పార్టీలో ఏమైనా జరిగితే కూడా మేము తప్పు అన్నాం కదా అన్నారు. అప్పుడు ఇంకోటి కూడా చెప్పాను, ముఖ్యమంత్రిగా ఇట్లా నరమేధం జరుగుతూ ఉంది, రాష్ట్రంలో సుపరిపాలన ఉంటే ఇట్లా హింస లేకపోతే మీకే మంచి పేరు వస్తుంది, మీకు చెడ్డ పేరు వస్తుంది, అశాంతి నెలకొంటూ ఉందని చెప్తే అప్పుడు వెంటనే ఎస్పీని మంచిగా గెట్టాలని ఇస్తానని చెప్పి స్టీఫెన్ రవీంద్రన్ వేసాడు, కొంత కంట్రోల్ చేయగలడు. అంటే ఈ విధంగా చేయడం వల్ల, జనంలో చర్చ పోవడం వల్ల, తర్వాత ఒక ప్రచారం జరగడం వల్ల కూడా కొంత మార్పు వస్తుందని చెప్పి నేను పూర్తిగా విశ్వసించే కొన్ని విషయాల్లో సక్సెస్ చాలా విషయాల్లో అవే సంస్థ ద్వారా. ఇప్పుడు కర్నూలు జిల్లాలో మర్డర్ కేసు ఉంది, ఆలూరు చెప్పుగిరి మర్డర్ కేసు, ఆలూరు శ్రీరాములు వాళ్ళ ఫ్యామిలీది. దాంట్లో కాంప్రమైజ్ చేశాం, రెండు పక్కల మళ్ళీ చంపుకోకుండా ఇది ఇట్లా రకరకాలుగా ఏమైనా మర్డర్ కేసులు వచ్చినా కూడా కూర్చోబెట్టి సెటిల్ చేసి వద్దు బతకండి ప్రశాంతంగా ఉండండి అని, ఈ విధంగా కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఉపయోగపడింది. ఇలాంటి ఒక అవే సంస్థ ద్వారా చేస్తున్న కార్యక్రమాల ద్వారా మీకు ఎలా అంటే సంతృప్తికరంగా? రాజకీయం కంటే సోషల్ సర్వీస్లో చాలా తృప్తినిస్తుంది. ఎందుకంటే మన ఫ్రీ టైంలో మనం చేయొచ్చు, మనకున్న ఆలోచనల్ని ఒక ప్రజల్లో కొత్త ఆలోచన రేకెత్తడానికి, ప్రజల్లో ఆలోచన కలిగించడానికి దోహదపడుతుంది. దీంట్లో ఈ యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో ఆ యొక్క ఆలోచన ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అందరూ ఏకం కావడానికి దోహదపడుతుంది. మంచిని మంచి అన్నప్పుడు ఎవడైనా రావాల్సిందే. సో ఈ విధంగా దీంట్లో ఆతృప్తి ఉంది. ఇప్పుడు హైదరాబాద్ కానీ చాలా చోట్ల జిల్లాల నుంచి కూడా వాలంటరీగా స్వచ్ఛందంగా రేపు రవీంద్రభారత్లో 6వ తారీఖు వస్తున్నారు. సో ఇక డిబేట్లు పెట్టుకుంటూ పోతాం. బెంగళూరు అయిపోయింది, ఢిల్లీలో పెట్టాం, చెన్నైలో పెట్టాం. ఇప్పటి వరకు ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారని, ఏ ప్రాంతాలు చేసినారు? ఇప్పుడు ఎవరి ఇయర్ ఈ 2 ఇయర్స్కి ఒకసారి లేదా కంపల్సరీ 1 ఇయర్కి ఒకసారి చేస్తూనే ఉన్నాం. లాస్ట్ టైం త్రిపుర చెప్పారు కదా, ఆయన వచ్చాడు, ఒకసారి జస్టిస్ వెంకటాచలయ్య వాళ్ళు పిలిపించాం. చాలామంది వీళ్ళంతా కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నారు. అట్లా ఇప్పుడు యాక్చువల్గా పాండిచ్చేరి సీఎం గారు రావాల్సింది ప్రోగ్రామ్కి. ఇప్పుడు హైదరాబాద్లో మీరు ఏ తారీఖున మీరు చేస్తున్నారని? ఎల్లుండే ఫిబ్రవరి 6వ తారీఖు సాయంకాలం 5:30 గంటలకి జస్టిస్ ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ గారు, ముఖ్య అతిథి చిన్నారెడ్డి గారు, అంటే ఈ ఫార్మర్ మినిస్టరు, తెలంగాణ ప్రజావాణికి ఇన్ఛార్జ్ అయిన కంప్లైంట్స్కి, తర్వాత మన మల్లాది కృష్ణారావు అని చెప్పి పాండిచ్చేరిలో ఫార్మర్ మినిస్టరు, ఆ ప్రభుత్వానికి ప్రత్యేక గవర్నమెంట్ ప్రతినిధి ఢిల్లీలో అతను, తర్వాత మండలి బుద్ధప్రసాద్ గారు ఆయన మినిస్టరు, తర్వాత నాగేశ్వరరావు గారు అని చెప్పి ఈనాడు ఎడిషన్, వేలు అని పబ్లిక్ టీవీ కర్ణాటక, ఇట్లా అందరినీ ఆహ్వానించాం. అంటే అన్ని రాష్ట్రాల్లో అంటే జనరల్గా అందరినీ. దీంతో పాటుగా గోరె టెంకన్న సమరసింహారెడ్డి సల్లంగా ఉండాలి అనే దానికి ఆయన సన్మానాన్ని పిలుస్తున్నాం. ఆ పాట మన అవే తరఫున నగరం తిరుగుతూ వెళ్ళేసి ఆయన అగ్రవర్ణాలతో ఇట్లా ఈ ఫ్యాక్షన్ వల్ల రాశాడు. సరే కాషాల షామ్ అని మన అవే పాటలని ఆయన రాశాడు. సో వాళ్ళిద్దరికీ జస్ట్ సన్మానం చేద్దాం ఆ వేదిక ద్వారా. అంటే సామాజిక స్పృహతో బాధ్యతతో పనిచేస్తున్నారు, ఈ యొక్క అవేలో కూడా వాళ్ళ యొక్క భాగస్వామ్యం ఉంది ఫ్యాక్షన్ దాంట్లో అని చెప్పి చెప్పడానికి వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాం. వాళ్ళు కూడా వచ్చిన ముఖ్య అతిథులతో చాలా కప్పి. రవీంద్ర భారత్లో జరిగేటువంటి మీ అవే కార్యక్రమానికి ఎంతమంది వస్తున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీరు ఎల్లుండి చూస్తారు కదా, అన్ని స్టేట్ల నుంచి అన్ని జిల్లాల నుంచి కూడా వస్తున్నారు వాలంటరీగా. ఇది జనసేవ కిరణ్ కాదు కదా, ఆటోమేటిక్గా అందరూ వస్తారు. ఇది నేషనల్ సదస్సు కదండి, జాతీయ సదస్సు ప్రతిసారి చేస్తామని. నెక్స్ట్ యాక్చువల్గా ఈసారి కేరళలో చేసింది, మళ్ళీ ఇక్కడ రవీంద్రభారత్లో పెట్టారు. ఇప్పుడు ఇంకొక చివరికి ఒక ప్రశ్న అన్న, మీరు అనంతపురం మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు అనేక నిధులు సేకరించి అద్భుతమైన సంక్షేమ పథకాలు చేశారు. అంటే మీరు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా కూడా విజయవంతంగా చేస్తారన్నది అదే తెలుగు ప్రజలందరికీ తెలుసు. ఈ అవే సంస్థ ద్వారా భవిష్యత్తులో ఏం చేయాలి అనేటువంటిది, అంటే ఏది లక్ష్యం అంటే నిజాయితీ పౌరులని గౌరవిద్దాం. భవిష్యత్తులో కూడా రాజకీయ నాయకులు కూడా నిజాయితీ పౌరులు ఉంటే వాళ్ళు కూడా లేచి నమస్కారం పెట్టి గౌరవిద్దాం. ఎందుకంటే అనే కాన్సెప్ట్లో పబ్లిక్ సర్వెంట్స్ కానీ వీళ్ళని కానీ గౌరవిస్తే సమాజం బాగుంటుంది అనేటువంటిది భావన. భవిష్యత్తులో మరి దీని మీద ఇంకా యూనిటీ, హ్యుమానిటీ, చారిటీ అనే కాన్సెప్ట్ లివ్ అండ్ లెట్ లివ్ కింద పనిచేస్తున్నాం. ఇంకా భవిష్యత్తులో మరింతగా పుస్తకాలు కూడా రాశాం. నెక్స్ట్ ఇంకా కొన్ని జనంలోకి తీసుకోవడానికి ఏమి కావాలో చూస్తున్నాం. రకరకాల ఇంకా ఆలోచనలు ఉన్నాయి.
తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే ఈ కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో అనేకమైన కార్యక్రమాలు పలు రకాలుగా పలు రకాలుగా కార్యక్రమం పలు రూపాల్లో తీసుకుపోదాం అనే ఆలోచన. దీంట్లో మేధావులు, కవులు, రచయితలు, కళాకారులు అన్ని వర్గాల వారిని ఇన్వాల్వ్ చేస్తున్నారు. అంటే ఒక కొత్త సమాజం కోసం, మంచి సమాజం కోసము అవే సంస్థ పనిచేస్తుంది అని అన్న. దీంతో చాలా మందికి ఇంకా అపోహలు ఉన్నాయి. అవే సంస్థ అంటే సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ తీసుకుంటున్నారేమో, ఏదో ఎన్జిఓ కదా అని. ఎవ్వరూ రూపాయలు అవునమ్మా, ఇప్పుడు అంటే జనరల్గా చాలా సంస్థలు వివిధ ఫండ్స్ ద్వారా ఇవి మేము వ్యాపారాల్లో చేసుకున్నటువంటి ఏమైనా ఉంటే దానికి తీసుకొని వచ్చి పెట్టి ఇది ఒక చారిటబుల్ ట్రస్ట్ మాదిరి మీ సొంత డబ్బులతోనే సొంత డబ్బులతోనే చేస్తున్నాము. ఇంకెవరైనా మీ బోటోళ్ళు వచ్చి మేము కుర్చీలు వేస్తాము, మేము లైట్లు వేస్తామంటే వేసుకోము. అంటే పబ్లిక్ కాంట్రిబ్యూషన్, అంత పబ్లిక్ కాంట్రిబ్యూషన్ డబ్బులు తీసుకోము. ఏది కూడా వాలంటరీగా వచ్చి అవేలో సభ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళే వాలంటరీగా వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు. ఆ విధంగా చేపిస్తాం. చాలా మంచి విషయాలు తెలియజేసినారన్న. థ్యాంక్ యూ. చాలా ధన్యవాదాలు. ఈ అవే సంస్థ ఇంకా దేశవ్యాప్తంగా విస్తరించి అనేక మందిలో చైతన్యం తీసుకురావాలని కోరుకుంటున్నాము. హింస, క్రూరత్వము, దోపిడీతత్వము, దౌర్జన్యం ఇవన్నీ నశించిపోవాలని చెప్పేసి ఆశిస్తున్నామన్నా. థ్యాంక్ యూ. మాకు మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.